ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత కొని ఆడబడుతున్న మా ప్రభువా, మీ యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నిన్నటి రాత్రి అంతనూ కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ కాపుదలలో భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. అయా, మాకు మంచి నిద్రను కలగజేసి ఈ ఉదయకాల సమయంలో ఈ సూర్యోదయమును చూడుటకు మరొకసారి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము, ఎదుటి వాని మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు నాశించకము. అవును ప్రభువా, భక్తుడు జ్ఞాపకము చేస్తున్న రీతిగా ఈ రోజున తండ్రి, ఎవరైతే ఎదుటివారి నాశనమును కోరుకుంటున్నారో, ఎదుటివారి యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారో, ప్రక్కవారు పొరుగువారు పడిపోవాలని ఆలోచన చేస్తున్నారో, అయా వారితో మేము కలిసి ఉండకుండా నాయన, వారికి వేరే జీవించుటకు మాకు జ్ఞానము దయచేయండి తండ్రి. అయా, అటువంటి వారి వలె మా బిడ్డల్లో కూడా ఎవ్వరూ ఉండకుండా మీరిచ్చిన వాగ్దానమును బట్టి ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు ఆదరించుకునే హృదయము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటుండగా ఈరోజంతను తండ్రి మీరే మాకు తోడై ఉండండి ప్రభువా. మీ చిత్తానుసారంగా మా జీవితాల్లో జరిగించండి. మా యొక్క మాటలు, నడవడిక, మా క్రియలు మీ నామాన్ని అవమానపరిచే విధంగా, మీ నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ఉండకుండా సహాయం దయచేయమని, గన్నపరిచేవారిగానే మేము ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన చేరుస్తున్నాము. మా పనులన్నిటినీ ఆశీర్వదించండి. చేస్తున్న పరిచర్యలు, వ్యవసాయపు పనులు, జాబ్స్, వ్యాపారములు, వీటన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారి వారి పనుల్లో ప్రతి బిడ్డ కూడా నూరింతల ఫలితం చూడడానికి సహాయము దయచేయండి నాయన. ఆగిపోయిన ప్రతి పనిని కూడా పునరుద్ధరింప చేయండి ప్రభువా. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న శుభకార్యాలు ఈరోజు చేసుకుంటున్నాం. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలన్నింటినీ దీవించండి. వెళుతున్న మార్గాలను, వస్తున్న మార్గాలను, మా వాహనాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణం మాకు అనుగ్రహించండి. ప్రతి బిడ్డను కూడా వారి యొక్క ప్రాంతాలకు, వారి గమ్యస్థానాలకు సురక్షితముగా, క్షేమకరంగా చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను ఎరిగిన దేవా, మీకే స్తోత్రాలు. అయా, మాకు కావాల్సిన ప్రతీది కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చమని, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి. ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డలున్నారు, వారికి మీ యొక్క జ్ఞానంను దయచేయండి తండ్రి. అయా, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఏ ఒక్కరితోనూ ఎటువంటి గొడవలు లేకుండా శాంతి సమాధానకరమైన జీవితమే మేము కలిగి ఉండుటకు మీ కృప చూపించమని, అయా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ వారి యొక్క ప్రయత్నాలు, వారు చేస్తున్న ఆలోచనలు యావత్తును కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించండి. మీ కృప వలన, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ కూడా దీవించండి. రానున్న సంవత్సరంలో కూడా మీ కాపుదలు దయచేయమని, మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విధంగా మీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.